మేడం అంటే మీరు ఏం ఫేస్ చేశారు ఛాలెంజెస్? అంటే ప్రొడక్షన్ అంటే మామూలు విషయం కాదు, చాలా టఫ్. అంటే అంత ఈజీ థింగ్ ఇంకా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో, అసలు ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నారు సార్ చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, సార్ మా పర్సనల్గా చెప్పారు. మేడం ఎలా అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో కూడా మీ మేడం తెలియదురా అని. అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో తెలియదు అంటే ఒక సినిమా తీసేశారంటే అది ఎంత కష్టమైన పని. అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారని? అంటే డైరెక్టర్ అంటే తెలియదు నిజంగా, అప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా తెలుసు. 20 yearsగా సార్తో ఉండి అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడైతే. వచ్చి ఈ సినిమాకి వస్తే ఛాలెంజెస్ అంటే అదే, నేను ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీ టీమ్స్ అని సుక్కు అసిస్టెంట్స్ కానీ అందరూ జనరల్గా చాలా ఈజీ సార్ వైఫ్ కదా ఏముంది ఒక సినిమాని ప్రజెంట్ చేయడం అంటే ఏముంది, నేను కూడా అట్లే అనుకున్నాను, ఏం సుక్కున్నాడు కదా వెనకాల ఏముంది నేను ప్రజెన్స్ అని వేస్తే చేయొచ్చు. కానీ బట్ నేను చాలా ఫేస్ చేశాను, అంటే స్టేజెస్ వైజ్, అంటే ఈ సినిమాని సుక్కుకు చూపించడంలో కానీ మళ్ళీ మైత్రి వాళ్ళకి చూపించడం కానీ డిస్ట్రిబ్యూషన్ కోసం కానీ ఆర్ లేకపోతే అంటే నేను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కోసం కానీ కూడా నేనే ట్రై చేయాల్సి వచ్చింది లిటరల్గా. నేను సుక్కు వైఫ్గా ఇట్లా ఈజీగా తీసుకొని పెట్టేసి ఉండొచ్చు, కానీ అవన్నీ ఛాలెంజెసే కదా. బట్ ఇది ప్రాబ్లమాటిక్ అయినా కూడా, అంటే లైక్ ఛాలెంజింగ్ అయినా కూడా స్టిల్ మళ్ళీ మైత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సుక్కు ఉన్నాడు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మచ్ ఈజియర్ కూడా అయ్యింది టు కన్విన్సే. నా పని జస్ట్ టు కన్విన్స్ దెమ్మే కదా ఇప్పుడు. సో యా, వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మచ్ ఈజియర్ అయింది ప్రజెంట్ చేయడానికి. నిజంగా అంటే బాగోకపోతే కనుక కంటెంట్ సార్ కూడా మేము అంతే కదా. ఇప్పుడు నా పేరు ఫస్ట్ టైం ప్రెజెంట్ గా ఇండస్ట్రీలో వస్తుంది. సో నేను అదే నిజంగా ఏమంటారు, నా లక్ కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రావటం నా చేతిలోకి. బికాజ్ నేను ఏదో ఒక సినిమాతో ప్రెజెంటర్గా వచ్చి ఉండేదాన్నేమో లేటర్ ఫ్యూచర్లో, బట్ ఈ సినిమాతో రావడం ఈజ్ మోర్ లక్కీయెస్ట్గా ఫీల్ అవుతున్నాను నేను. బికాస్ అందరికి వినిపిస్తుంది సినిమా వల్ల నా పేరు కూడా. అవునండి, ఇప్పటి వరకు మీరు సార్ వెనకాల ఉన్నారు, సార్ ముందుకు వచ్చారు. సార్ కంటే ఒక స్టెప్ ఒప్పుకోవడం అసలు సార్. అవునండి, పిన్ పాయింట్ స్పెసిఫిక్ అండి. మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు ఈ చిన్న మన లక్ష్మణ్ స్పేసే సుకుమార్ గారి దగ్గర అంత స్పేస్ ఉంటుంది, మరి అది విచిత్రం. అంత ఇస్తాడు ఆయన మళ్ళీ, కానీ ఆయన కంట్రోల్ ఉంటుంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన జర్నీ. ఆయన ఒప్పుకోవడం అన్నది నాకు అమ్మ బాబు, ఎన్ని థాట్స్ తిరుగుతాయి, ఎంత సైకాలజీ ఆయన డైలాగ్లో. సైకాలజీ అవును సార్, పంచెస్ ఉండవు, సైకాలజీ టూ మచ్ సైకాలజీ. మనం వేలెత్తినా చూసినా కూడా ఆయన స్కాన్ చేయాలి. ఆయనకి ఈ సినిమా నచ్చడం చాలా అదే, ఇది ఒక లెవెల్ వీళ్ళిద్దరికి. అంటే చూస్తున్నప్పుడు సార్ నేను అనుకున్నాను, అంటే నేను నవ్వాను, అది నా పర్సనల్ ఒపీనియన్. సినిమా చూసినప్పుడు అంటే నేను యాజ్ అ ఆడియన్గా నేను చూసినప్పుడు ఏం ఫీల్ అయినా అది నా పర్సనల్ ఒపీనియన్, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా సుక్కుకి అది నచ్చుతుంది. బికాస్ సుక్కు కదా ఆయనకి చాలా లాజికల్గా ఉంటాయి, కానీ చాలా అంటే ఆయనకున్న ఏమంటారు ఆ బౌండరీస్ అన్నీ రీచ్ అయితే కానీ ఆయన నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో నేనేమనుకుంటుంటే సుక్కుకు నచ్చుతుందో లేదో, నేను నవ్వాను కానీ ఆయన నవ్వుతాడో లేదో, నేను సినిమా చూసినంత వెనక్కి సుక్కు నవ్వుతున్నాడా లేదా, నవ్వుతున్నాడా. తాను ఎంత ఎంజాయ్ చేస్తుండే సినిమా బుచ్చి ఆ రోజు నైట్ ఇంట్లో. తర్వాత నా ఇంకో మంచి కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్కి ఇచ్చింది సుక్కు. నాకు ఏమనిపించింది మన మంచి టైమింగ్లో ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పారు లక్ష్మణ్ గురించి సినిమా చూసిన రోజు నైట్. సో నేను అనుకున్నా అమ్మ ఓకే నాకు ఇంకా ప్రాబ్లం లేదు, నేను టేక్ ఓవర్ చేసినా కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండదు. బట్ సుక్కు చాలా ఎంజాయ్ చేశాడు ఫిల్మ్ చూస్తున్నప్పుడు. ఓ పక్కన సార్ని డీల్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు, అది నాకు తెలుసు. అంటే సెకండ్కి ఒక 200 times మారిపోతుంటారు సార్. ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అప్పుడు చెప్పింది ఇప్పుడు ఉండదు, ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అంటే అన్నిసార్లు మారిపోతుంటారు. అంత ఈజీ కదా ఆయన బ్రెయిన్ పట్టుకోవడం. ఓ పక్కన అతనికి సార్కి హెల్ప్ చేస్తూ ఉండి, ఓ పక్కన పిల్లలు పండు వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళందరి కెరీర్ సెట్ చేస్తూ ఉండి ఎందుకు ఇంత రిస్క్ చేశారని. సినిమా సరిపోతుంది కదా సుకుమార్ సార్, ఆ ఆరా అంతా సరిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి దూకి తబితా సుకుమార్ ఎందుకు అంత మీకు అంత గట్టిగా అనిపించింది? నాకు అది సరిపోతుంది, ఈ సినిమాకి నేను కావాలి. లక్ష్మణ్